ఎలన్ మాస్క్ ఇండియాకు వద్దాం అనుకున్నాడు. వచ్చి ఏమిద్దాం అనుకున్నాడు? మామూలుగా ఎయిర్టెల్ లాగాను జియో లాగాను సెల్ సిగ్నల్ ఇద్దామా అంటే ఆల్రెడీ ఇక్కడ పోటీలు బోల్డ్ అంత ఉంది. ఇవాళ వచ్చి ఆయన పీకేది ఏమీ లేదు. కాకపోతే ఏమన్నాడు? శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్, అంతరిక్షంలో కొన్ని వందల శాటిలైట్లు మొక్కలు నాటినట్టు నాటాడు. ఆ శాటిలైట్ల ద్వారా డైరెక్ట్ సిగ్నల్, ఇప్పుడు మనకి సెల్ ఫోన్ సిగ్నల్ అనేటటువంటిది సెల్ టవర్ల ద్వారా వస్తుంది. టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఆకాశంలో నుండి సెల్ ఫోన్కి సిగ్నల్. తద్వారా ఏమవుతుంది? సముద్రం మధ్యలోనైనా ఫోన్ పనిచేస్తుంది, అడవి మధ్యలోనైనా ఫోన్ పనిచేస్తుంది. విపత్తుల సందర్భంలో లేదంటే కనుక ప్రత్యేకించి ఆపేసేటటువంటి సందర్భాల్లో, అంటే సెల్ ఫోన్స్ని జామ్ చేసే టెక్నాలజీ కూడా పనిచేయదు సెల్ సిగ్నల్స్ అనేటటువంటి, అట్లాంటి సిగ్నల్స్ ఇవ్వడానికి సిద్ధమన్నాడు తన శాటిలైట్ల ద్వారా. అయితే ఎలన్ మాస్క్ ఇంకా ఇక్కడ తేల్చలేదు మోడీ సర్కార్. కానీ ఈలోపు ఎయిర్టెల్ ముందుకొచ్చింది. ఎయిర్టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వడానికి రెడీ అయింది. దాంతోపాటుగా జియో కూడా ఇస్తానని చెప్తోంది.